మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో ఈ రాత్రి ఆయన సముఖంలో కూడి ఉన్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న మన పరిశుద్ధ గ్రంథం నుండి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుండి మనము ధ్యానించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుండి 1వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షణను బట్టి మనము అతిశయపడుచున్నాము. ప్రియులారా, గమనించండి, ఈ వచనంలో మనము గమనించినట్లయితే మొదటిది విశ్వాసము, ఇంకొకటి కృప, ఇంకొకటి నిరీక్షణ, హోప్. విశ్వాసము అనే పదం బైబిల్లో ఎక్కడ ఉందంటే ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనంలో విశ్వాసము అనే పదానికి ఒక నిర్వచనాన్ని మనం చూస్తాం. చదువుతామా? ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాని యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నందుకు రుజువునై అన్నది. రుజువు, ఎవిడెన్స్. లేనివి ఉన్నవి అనడానికి ఒక చక్కటి ఎవిడెన్స్. దీన్ని మనం విశ్వాసము అంటాం. సహజంగా ఈ లోకంలో మనుషులు అయితే నమ్మకము అంటాం. లేని దానిని ఉన్నది అని రుజువు చేసి చూపించేదాన్ని విశ్వాసము, నమ్మకము అంటారు. ఈ రోజుల్లో మనుషుల మధ్య కనుమరిగిపోయింది ఏమిటి అని అంటే నమ్మకము. ఏంటండి? అందుకనే మీలో ఎంతమంది మరి న్యూస్ ఛానల్స్ లో మరి మీలో ఎంతమంది విన్నారో నాకైతే తెలియదు, కానీ డబ్బులు ఇస్తా అని చెప్పి నమ్మించి మోసం చేశాడు. నమ్మకము లేని రోజులు ఈ రోజున మనం ఉంటున్నామంటే ఒకసారి ఆలోచించండి, ఎట్లాంటి మనుషుల మధ్య మనం నివసిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మనము దేవుని మీద నమ్మకం ఉంచుతున్నాం కనుకనే మనము ఎట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మనము దేవుని యందు స్థిరముగా
నిలకడగా మనము నిలిచి ఉన్నాము. ఇంకోటి కృప. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఈ మాట మీకు ఎన్నోసార్లు ఎన్నో వర్తమానాల రూపంలో నేను మీకు తెలియజేశాను. ఆయన కృప మనకు తోడుగా ఉంటే ఎంతటి బలహీనుడి ద్వారా దేవుడు తన పరాక్రమ కార్యములను దేవుడు ఆ బలహీనుడి పక్షంలో జరిగించగలడు. ఉదాహరణకి మోషే ఒక గొర్రెలు కాచుకొని ఒక మోషేను దేవుడు అతనికి తోడయండి ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చిన సందర్భాలు లేవా? ఐగుప్తు దేశంలో నైల నదిని ఎరుపు రంగుగా మార్చిన సందర్భాలు లేవా? అవునా కదండి? దేవుడు తన ప్రత్యేకంగా ఏర్పరచుకున్న ఇశ్రాయేలు జనాంగాన్ని పంపకుండా బిగించినందుకు దేవుడు అక్కడ తన కార్యములను జరిగించి చివరికి ఇశ్రాయేలు ప్రజలను బలవంతంగా దేవుడు ఐగుప్తు దేశం నుండి బయటికి రప్పించిన దేవుడు మరి మోషే ద్వారా అంతటి ఘనమైన కార్యములు జరిగించిన దేవుడు మరి మన జీవితంలో జరిగించడా? మన ద్వారా జరిగించడా? నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఆనాడు అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఈ రోజున మనం ఆయన విశ్వాసం నుంచి ఆయన కృప కొరకు మనం వేడుకున్నప్పుడు మన ద్వారా దేవుడు తన పరాక్రమ కార్యములను జరిగించగల సమర్థుడు. నా ప్రియమైన సహోదరులారా గమనించు, నేను బలహీనురాల్ని అని నీలో ఉన్న బలహీనతను నువ్వు చెప్పుకొని నువ్వు దిగాలు పడుతుంటే నీ బలహీనత ఏంటో నువ్వు దేవుని చేతిలో పెట్టు. ఆ బలహీనతను దేవుడు దాన్ని బలంగా మార్చి నీ ద్వారా దేవుడు తన పరాక్రమ కార్యములను జరిగించగల సమర్థుడు కదా? అవునా కదండి? ఎంతటి బలహీనుడైనా ఎట్లాంటి వాడైనా సరే నీవు దేవుని ఎదుగు రానంతసేపు నీవు బలహీనుడే. కానీ నీవు దేవుని దగ్గర వచ్చిన తర్వాత నీవు బలహీనుడు కావు, నీవు దేవుని చేతిలో నీవు బలవంతుడవు. నా ప్రియమైన సహోదరులారా గమనించు. అందుకని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుని ఎదుగు రండి, అప్పుడు ఆయన మీ ఎదుగు వచ్చును. ఎందుకు? ఆయనలో శక్తి ఉన్నది, ఆయనలో బలం ఉన్నది, ఆయనలో పరాక్రమం ఉన్నది. ఆయన ఆశ్రయిస్తే ఎంతటి బలహీనుడైనా ఎంతటి శక్తిహీనుడైనా శక్తివంతమైన కార్యములు దేవుడు ఆ బలహీనుల ద్వారా దేవుడు జరిగించగలడు. ఆయన వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రమో త్రోసివేసే దేవుడు కానే కాదు. తర్వాత నిరీక్షణ. ఇక మనందరికీ తెలిసిందే, అపోస్తలుడైన పౌలు గారు ప్రేమను గురించి ప్రస్తావిస్తూ చివరిలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ
ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈ మూడింటిని కంపైల్ చేస్తే ఫైనల్ గా వచ్చేది ఏంటంటే ప్రేమ. ఏ ప్రేమ? ఈ లోక సంబంధమైన ప్రేమలు కాదు దేవుడు చెప్పేది. శాశ్వతమైన ప్రేమ, ఎవరి దగ్గర ఏ లాభం ఆశించని ప్రేమ, ఎవరి దగ్గర అవసరాల కోసం వాడుకోనని స్వార్థపూరితమైన ప్రేమ కాదు ఆయన ప్రేమ. నీ ఒకరు బలహీనురాలువా, ఏ యోగ్యత లేదా, పర్వాలేదు. ఆయన చాపిన ప్రేమ గల హస్తాల దగ్గరకు వస్తే ఎంతటి యోగ్యత లేని వానికైనా ఆయన దగ్గర స్థలం ఉన్నది, ఆయన దగ్గర ప్రవేశం ఉన్నది. కానీ అపవాది దేవుని దగ్గర వెళ్ళినప్పుడే నీవు ఏమాత్రం పనికిరావు, నువ్వు వేస్ట్ అని చెప్పి ఇంకా దిగజారుస్తాడు. నువ్వు వేస్ట్ అని ఎప్పుడైతే నీకు అనుకుంటావో, నువ్వు వేస్ట్ అని అపవాదికి తెలిసేమో, కానీ నీ వేస్ట్ అయిన జీవితాన్ని దేవుని చేతిలో పెడితే నీ వేస్ట్ అయిన జీవితాన్ని దేవుడు దాన్ని బెస్ట్ గా మార్చగల సమర్థుడు. ఆమేన్. వేస్ట్ అయిన దాన్ని ఏం చేస్తారంటే, అది వేస్ట్ అయిన దాన్ని బెస్ట్ గా మార్చేది దేవుడు. అనారోగ్యంలో ఉన్నావా, నీ అనారోగ్యాన్ని ఆరోగ్యవంతమైన జీవితంగా మార్చగల దేవుడు వైపు. మూడు మారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడు మారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించునా, నా జీవిత ధన్యతైనది అని. అర్థమైందండి? మూడు మారిన జీవితాలను ఆయన చిగురింపజేశాడే. మారా వంటి చేతన అనుభవాన్ని ఆయన మధురంగా మార్చిన దేవుడు ఈ రోజున నీ జీవితం, నా జీవితాన్ని ఆయన ఫలభరితంగా చేయడా అంటే చేయగల సామర్థ్యం గలవాడు. అవసరమైతే శత్రువుల గుండెలు వణుకు పుట్టించి ఆ శత్రువుల చేతుల నుండి నేను విడిపించగల సమర్థుడైన దేవుడు. ఆమేన్. శత్రువుల చేతి నుండి నిన్ను విడిపించి నీవు సంపూర్ణ శాశ్వత స్వతంత్రులుగా చేయగల సమర్థుడు. ఈ క్లిష్టమైన పరిస్థితుల గుండా, క్లిష్టమైన వాతావరణం గుండా ఒకవేళ ఏ సహోదరుడైనా నలిగిపోతూ ఉంటే అట్టి వారికి గొప్ప శుభవార్త. నీవున్న అట్టి పరిస్థితుల గుండా నిన్ను విడిపించగల దేవుని పాదాల చెంతకు వస్తే తప్ప నీ జీవితంలో నానా విధములైన బంధకాల నుండి నీకు విడుదల, నీకు ఆ బంధకాల నుండి, ఆ కట్ల నుండి, ఆ శాపాల నుండి నీకు విడుదల రాదు. ఆమేన్. బంధకాల నుండి విడిపించే దేవుడు ఉన్నాడు, శాపం అనే కట్ల నుండి విడిపించే దేవుడు ఉన్నాడు తెలుసు. కానీ రావడానికి మొహమాట పడతారు. అసలు ఒకటి అర్థం కాదండి, పాపం చేయడానికి లేదు సిగ్గు, దేవుని మందిరానికి రావడానికి ఎందుకండి? పాపం చేయడానికి లేని సిగ్గు
దేవుని మందిరానికి రావడానికి ఎందుకంటే నీవు పాపివని నీ అంతరంగానికి తెలుసేమో, కానీ ఆ పాపము కట్ల నుండి విడిపించే దేవుని ఎదుగు చేరితే ఆయన నిన్ను నిలువెల్ల కడిగి పరిశుద్ధపరిచి నిన్ను ఈ లోకానికి ఒక ప్రత్యేకమైన మాదిరిగా చేయాలని ఆయన తలంచుతున్నారు. నీ పట్ల ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. నీ ద్వారా అనేక మందికి దీవెనకరంగా చేయాలని, నీ ద్వారా అనేక మందిని ఆయన వైపు, ఆయన కొరకు ఆయన కొరకు అనేక మంది ఆత్మలు సంపాదించే ఆత్మల జాలరిగా చేయాలని దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉంటే, ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఈ లోకములో ఉన్న ఈ తాత్కాలికమైన సుఖాల కొరకు, తాత్కాలికమైన ఆనందం కొరకు వాటిని నువ్వేం చేస్తున్నావు? వాటి కొరకు ఆశపడుతున్నావు. చివరికి అవే శాశ్వతం అనుకున్నావు. అవేవి నితరం దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని స్తోత్రం. అందుకనే కదా శ్రమ వచ్చిందని భయపడి వెనక్కి దేవుడిచ్చే బహుమానాన్ని నీ చేతులను పోగొట్టుకున్నావు. శ్రమ వచ్చిందా ప్రభా, నా జీవితంలో ఈ శ్రమను అనుమతించినందుకు వందనాలని చెప్పి నువ్వు దేవుని మీద ఆధారపడి ముందుకు కొనసాగు. ఏంటండి, శ్రమ వచ్చిందని భయపడి వెనక్కి వెళ్ళిపోయేదానికంటే శ్రమ వచ్చిందని దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆనుకొని దేవుని ఆశ్రయిస్తూ నువ్వు ముందుకు కొనసాగు. ఆ శ్రమలలో నువ్వు ఎన్నో పాఠాలు నేర్చుకుంటావు. నీ జీవితంలో, నీ అనుభవంలో నేర్చుకున్న పాఠాలను నువ్వు ఇతరులకు చెప్పినప్పుడు నీ ద్వారా ఒక్క ఆత్మైన దేవుని కొరకు సంపాదించిన వాడు, సంపాదించిన దాని ఇప్పటి కాలపు శ్రమలే రేపు దేవుని ఎదుట నిన్ను శ్రేష్టమైన మేలిమి బంగారముగా అవి నిన్ను, ఈ శ్రమలే రేపు నిన్ను శుద్ధమైన బంగారంగా దేవుని ఎదుట నిలబెట్టడానికి ఇవి ఒక ఆనవాలు అని చెప్పచ్చు. అవునా కదండి? అవునా కదా? ఇప్పటి శ్రమలే రేపు దేవుని ఎదుట నిన్ను ఏ కల్మషము లేనివాడిగా, యథార్థమంతుడుగా, నీతిమంతుడుగా ఇవి నిన్ను రేపు దేవుని ఎదుట నిలబెట్టడానికి ఈ మధ్యలో జరిగే పరీక్షల యుద్ధం అన్నమాట. ఈ పరీక్షల యుద్ధంలో విశ్వాసమును పట్టుకొని నువ్వు ఒక్కొక్క దాన్ని నువ్వు జయించుకుంటూ వెళ్ళే ఈ ప్రక్రియలో విశ్వాసమును కోల్పోకుండా దేవుడిచ్చే వాగ్దానాలను నువ్వు గట్టిగా చేపట్టుకొని ఎప్పుడైతే నువ్వు దేవుని మీద దేవుని ఆశ్రయిస్తావో, దేవుని ఆనుకుంటావో, ఆయన కృప కొరకు నువ్వు ఎప్పుడైతే వేడుకుంటావో ఇవి ఏవి వీటిని జయించుకొని దాటుకొనగల శక్తిని నీకు దేవుడు అనుగ్రహిస్తూ వస్తాడు క్రమముగా. అప్పుడు నీకు కనబడిన ఆశ్రమలే ఆ తర్వాత నీకు కనబడవు. ఎందుకు?
అప్పుడు శ్రమలే తర్వాత నీకు చెప్పన సఖ్యమైన మహానందమును నీకు కలుగజేస్తాయి. నీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును నీవు అనేక మందికి నువ్వు చెప్పకుండా ఉండలేవు. తర్వాత వచ్చి ఈ మాట మీ బైబిల్ అండర్లైన్ చేసి పెట్టుకోండి, చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి ఆ వచనం చదవండి. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఇది అపోస్తలుడైన పౌలు గారి యొక్క పాలసీ. ఆయన శ్రమల యందు అతిశయించారు, దేవుని మీద ఆనుకున్నారు, ఆధారపడ్డారు, ఆయనను ఆశ్రయించారు. కనుకని నేటి సేవకులని పిలువబడుతున్న వారికి, దైవజనులను పిలువబడుతున్న వారికి ఒక చక్కటి మాదిరిగా ఆయన నిలబడ్డారు. నిజంగా అపోస్తలుడైన పౌలు గారు వంటి సేవకులు, దైవజనులు ఈనాటి తరంలో దేవుడు వారిని లేపురుగాక. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. చూశారండి, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎందుకు? మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుద్ధ కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుల కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా చనిపోవ తెగించవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏంటంటే, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఈ మాట మీ బైబిల్లో మనం అండర్లైన్ చేసుకోండి. ఏంటంటే, నిజంగా దేవుని ప్రేమను ఎవ్వరు వివరించలేదండి. నో వన్ కెన్ ఎక్స్ప్లెయిన్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను ఎవరైనా వివరించగలరా? కవులకే సాధ్యం కాలేదు. ఆయన ప్రేమను వివరించడానికి, ఆయన ప్రేమను వర్ణించడానికే కవులకు సాధ్యం కానిది ఒక సామాన్యమైన మనం పాపములోనే మన తల్లి మనల్ని గర్భము ధరించి మనల్ని కని జన్మించిన మనకు దేవుని ప్రేమను వర్ణించడం అది మనకు సాధ్యమేనా? అది మనకు సాధ్యపడుతుందా? ఏంటండి, మనకు సాధ్యపడుతుందండి? సముద్రమంతా వెడల్పు, ఆకాశమంతా ఎత్తు, సముద్రమంతా లోతైనది ఆయన ప్రేమ. ఆయన ప్రేమకు ఏ రుజువులు, ఏ ఫీజులు కట్టవసరంలా. ఆయన అడిగేది ఒకటే, నీ బంగారాలు ఇవ్వు, నీ ఆస్తులు ఇవ్వు, నీ మేనమిద్దలు ఇవ్వు. ఆయన ఏం అడగట్లా. నీ చెడిపోయిందే ఈ కక్ష, పగ, ప్రతీకారాలతో నింపుకొని
హృదయాన్ని కఠినం చేసుకున్నా చూడు, ఆ హృదయమే ఆయనకు కావాలి. ఆ హృదయంలో, నీ హృదయంలో, నా హృదయంలో, మన హృదయంలో ఆయన మన హృదయంలో నివసించాలని ఆయన కోరుకుంటున్నారు కనుక ఆయనను మన హృదయంలో ఉన్నదంతా దేవుని వాక్యపు వెలుగులో మనం సరి చేసుకున్నాం. మన హృదయాలను ఎప్పటికప్పుడు మన దేవుని ఎదుట ఒప్పుకొని సరి చేసుకొని మన హృదయాన్ని ఖాళీ చేసుకొని పరిశుద్ధపరుచుకొని, ప్రభువా ఈ రోజు నుంచి నా హృదయంలో నీవు తప్ప మరి ఎవరికి స్థానము ఇవ్వను అని ఈ రాత్రి మీరు తీర్మానం చేసుకొని ప్రార్థన పూర్వకంగా దేవునితో ఒక తీర్మానం చేసుకొని చూడండి. తప్పకుండా ఆయన అనుగ్రహించే శాంతి సమాధానములు దేవుడు మనందరి హృదయాలలో ఆయన తన ప్రేమను ఆయన మన హృదయంలో నివసించాలని కోరుకుంటున్నారు కనుక మన హృదయాలలో ఆయనను చేర్చుకుందామా? మన హృదయాలు ఆయన చేర్చుకుందామా? ఆయన చేర్చుకుందాం అన్నవారు ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అని చెప్పిన వారు ఒక్కసారి తలను వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఇదిగో నాయనా, ఈ రాత్రి మా హృదయాలలో ఉన్న ప్రతి విధమైన కల్మషము, ప్రతి విధమైన చెత్తను మీ అగ్నితో కాల్చివేసి మా హృదయాలను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మీ రక్తంతో కడిగి మా హృదయ సింహాసనం మీద మీరు అధిష్ఠించి అనేక మందిని క్రీస్తు ప్రేమతో మీ ప్రేమను అనేక మందికి పరిచయం చేసి మీలో ఉన్న గొప్పతనాన్ని, మీలో ఉన్న ప్రత్యేకతను అనేక మందికి కనపరిచే బిడ్డగా ఉండొచ్చు. ఈ రాత్రి ఈ వర్తమానము మా హృదయాల్లో గొప్ప కార్యము జరిగించి మొదటిగా మీకు ప్రథమ స్థానం ఇచ్చి మీ నామమును మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని చేయమని వర్తమానం మా హృదయాలు ముద్రించము. దాని ప్రకారం చేసి దాని ప్రకారం జీవించి అనేక మందిని మీ కొరకు సంపాదించే ఆత్మల జాలర్లో మమ్మల్ని చేయమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఇళ్ళ అపరాధములు చేయమని క్షమించిన ప్రకారము మేము మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనగా దుష్టులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.